పెద్దలు మాతృలు పిల్లలు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం చేయడంలో అందరూ కూర్చోవాలని కలిసి శ్రీ కామర్తి వెంకటరామయ్య గారు కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమానికి మహిళా వర్గంగా వచ్చేసిన శ్రీమతి రాజపూడి దీక్షా గారికి వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రధాన వక్తగా ఇచ్చేసిన శ్రీ ఓలేటి నారాయణ కుమార్ గారిని కూడా గౌరవ సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి ఇందుకూరి శారదక్కయ్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమానికి మహిళా వక్తగా ఇచ్చేసిన శ్రీమతి రాచపూడి మానస గారిని సత్కరించవలసింది. శ్రీ గమిడి రామారావు గారు, శ్రీ ఆసంట సాయి గారు, శ్రీ మన్నే శ్రీనివాస్ గారు, శ్రీ వరప్రసాద్ గారు, శ్రీ నడుంపల్లి వెంకటపతిరాజు గారు, శ్రీ ఉయ్యూరి వెంకటేశ్వరులు గారు, శ్రీ ఏ మారయ్య గారు, శ్రీ కాసాని శ్రీరామూర్తి గారు, శ్రీ బొల్లా సూర్యభాస్కర్రావు గారు, శ్రీ బొక్క శ్రీనివాస్ గారు, శ్రీ గుత్తుల శ్రీరామూర్తి గారు, శ్రీ వేండ్ర జీరమ్ గారు, శ్రీ మధ్య రాజాబాబు గారు, శ్రీ పడమట విష్ణు గారు, శ్రీ పుల్లూరి రామయ్య గారు, శ్రీ కేతా జగదీష్ గారు, శ్రీ మేతుకూరి నరసింహారావు గారు, అలాగే శ్రీ ఆకుల వెంకట దుర్గారావు గారు, వీరందరూ కూడా ఈ హిందూ సమ్మేళన సమితికి సభ్యులుగా ఉన్నారు. వారందరికీ మనం వేదికపై ఆశీర్వైన పూజ్య స్వామీజీ గారికి, గౌరవనీయులైన పెద్దలు రామచంద్రదాస్ గారికి, ఇంకా ఓలేటి గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన ప్రతి హిందూ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం అందరం ఒకే వేదికపై ఒకే లక్ష్యంతో ఐక్యంగా చేరడం ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది మన పూర్వజన్మ సుకృతం.
ఇది ఒక సమావేశం మాత్రమే కాదు, ఇది మన ఆత్మవిశ్వాసానికి, మన ఐక్యతకు, మన హిందూ చైతన్యానికి ప్రతీక. హిందుత్వం అంటే ఏమిటి? అది కేవలం ఒక మాట కాదు, అది ఒక సంస్కృతి, మన సాంప్రదాయం, మన విలువలు, మన సాంప్రదాయ విధానాలు, మన శతాబ్దాలుగా ఎన్నో దాడులు, ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న వేరని వంగైనటువంటి శక్తిగా నిలిచినటువంటిది మన హిందుత్వం. ఈ హిందూ సమ్మేళనం యొక్క ప్రధాన స్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సత్వమేవ గౌనాపనంతో యత్ర ధీరాః మనసా వాచా తత్రతః అత్ర సఖ్యాని జానతే భద్రేషాం లక్ష్మీర్హీనాధివాచిః ప్రణో దేవీ సరస్వతి వాచే వాచినీవతి ధీనామవిప్రియవతు గౌరీ విమాయ సలిలా నక్షత్యేకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది భూషి సహస్రాక్షర ప్రమేభ్యో ఓం గణనాథం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజా బ్రహ్మణాం బ్రహ్మణస్పదాః శృణ్వన్నోతిభిः సీదసాదనం దత్తాత్రేయ సమారంభం భార్గవరామ శ్రీపాద నృసింహాదిమధ్యమాం నాగేశ్వరానంద పర్యంతం వందే గురుపరంపరాం. సభాయ నమః. సభాస్వరూప దత్తాత్రేయాయ నమః. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఇంత మంచులో కూడా వచ్చి కూర్చుని ధర్మనిష్ట కలిగి ఉన్నాము, మేము అసలైన హిందువులము అని చాటి చెప్పడం కోసమని ఈ వేదికని, ప్రాంగణాన్ని కూడా సుసంపన్నం చేస్తున్నటువంటి ఆహుతులైన మీ అందరికీ కూడా దత్తాత్రేయ స్వామి తరఫున ఆశీస్సులు, నా తరఫున వ్యక్తిగతంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు అనే నేపథ్యాన్ని ఆధారంగా తీసుకుని మొత్తం దేశం మొత్తం 1,53,000 హిందూ సమ్మేళనాలు పాల్గొంటే, మన గోదావరి విభాగం మన రాష్ట్రంలో కూడా కొంచెం స్వాత్కర్ష అనుకోవద్దు, కానీ అందరం మనమే కూర్చున్నాం, మన కుటుంబమే ఇక్కడ ఉండి ఏదో వేదిక మీద నేను కూర్చున్నాను, వేదిక మీద నుంచి ఎవరితోటో ఆహుతులతో మాట్లాడుతున్నాను అన్నట్టు కాకుండా నా కుటుంబ సభ్యులతో నేను మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి సంక్షిప్తంగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను, మంచి మరీ కొరవకుండానే. కాకపోతే కొంచెం ఈరోజు ఉద్వేగభరితమైన ప్రసంగాలు చెప్పాము, చాలా ఆశ్చర్యాన్ని కలిగించే ప్రసంగాలు, ఆనందించే, ఆదరించే రకరకాలు చెప్పాము. కానీ ఈరోజు ఆలోచించదగినటువంటిది చెప్పాలి అని మా మనసుకు అనిపించింది, దత్తాత్రేయ స్వామి ప్రేరణ చేస్తారు. కాబట్టి కొద్దిగా సమయం తీసుకోగలిగిన, కొంచెం పెరిగిన ఏమనుకోవద్దు అని ముందుగా మనం చేసుకుంటూ, మనం చాలా రాష్ట్రం మొత్తం మీద మొట్టమొదటి హిందూ సమ్మేళనం, అలాగే తెలంగాణలో మొట్టమొదటి హిందూ సమ్మేళనం కూడా మన శ్రీ దత్తపీఠం శుభవృక్షమే మొదలుపెట్టింది. తర్వాత ఈ విభాగంలో ఇది చిట్ట చివరి సమావేశం కాబట్టి సమారోహం అని మనం భావించుకోవచ్చు. మా అదృష్టం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చిట్ట చివరి హిందూ సమ్మేళనం 12వ తారీఖు సాయంత్రం నుంచి కృత్తివెన్నులో, అది కూడా మనదే. ఈ రకంగా భారతమాత సేవ చేసుకునేటటువంటి భాగ్యాన్ని భారతమాత కలిగించింది. మేము రాష్ట్రం మొత్తం పర్యటన చేసినప్పుడు ప్రజలలో ఉండేటటువంటి భావోద్వేగం ఎలా ఉంది, ప్రజలు ఏ రకంగా, హిందువులు ఏ రకంగా భావించుకుంటున్నారు, హిందువులు ఎటువంటి విషయాలని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇది ఎవరైనా ఆపితే ఆగగలిగేటటువంటి విషయమేనా, ప్రకృతి ఏం చెప్తోంది, ఈశ్వరీయ పరికల్పన ఏం చెప్తోంది, ఏ రకంగా హిందువు తనను తాను ప్రకటించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సంసిద్ధులై ఉన్నారు అనేటటువంటి విషయాలు చాలా ఉద్వేగాన్ని కలిగించేటటువంటి అంశంగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. హిందువులందరూ అడుగుతున్నారు, అయ్యా అసలు హిందూ అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, వేరే ఎవరైనా అంటే ఈ వచ్చినటువంటి భావోద్వేగము ఇది కాకతాళీయం కాదండి, ఇది ఎవరో నేర్పి పెడితే వచ్చింది కాదు, ఇది ఈశ్వరుడి చేత ప్రేరణ కాబడినటువంటి విషయం. దీన్ని ఇంకా ఎవరు ఆపగలిగినటువంటిది లేదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, దేశం మొత్తం కావచ్చు, ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నటువంటి హిందూ చైతన్యాన్ని ఆపగలిగిన శక్తి అంటూ ఇంకా లేదు. ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ ఇంకా తగ్గదు. కొన్ని ప్రశ్నలు మేము విన్నాం. ఆ విన్న ప్రశ్నలకి ఇక్కడ కొంచెం లోతైన విషయాలే మనం మాట్లాడుకోదలిచాము. మీరు ప్రశాంతంగా సహనంగా ఉంటాము అన్నట్లయితే
విషయాలనే ప్రస్తావించుకోవచ్చు. అయ్యా, హిందూ అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంటే వేదం చెప్పుకున్నారు మీరు. ఇది ఎవరైనా మన నెత్తిన రుద్దారా ఈ శబ్దాన్ని? ఏదో అర్థం ఏదో తక్కువ భావన కలిగేలాంటి శబ్దాన్ని మన నెత్తిన రుద్దారా అనేటటువంటి ప్రశ్న కూడా మేము విన్నాము. దీనికి సంబంధించి కొంత వివరణ చెప్పాల్సినటువంటి అవసరం అనిపించింది. హిందూ అనేటటువంటి శబ్దము వేదాధారితంగానే నిర్మాణమైనది, ఎవరో మన నెత్తిన రుద్దినటువంటిది కాదు. ఒకటి చాలా స్పష్టంగా మనం విచక్షణ ఉపయోగించుకుని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎక్కడైనా కానీ తనని తాను నిన్ను చంపేస్తాను నిట్ట నిలువునా అని చెప్పినప్పటికీ కూడా నేను హిందూ ధర్మంలోనే ఉన్నాను అని చెప్పిన మన పూర్వీకులు వారికి ఉన్నంత ఆత్మనిష్ట మనం గమనించినట్లయితే, ఏదో ఒక తక్కువ స్థాయి పదాన్ని తెచ్చి నెత్తిన రుద్దుతారు అంటే రుద్దించుకునేంత అమాయకులైతే కాదు కదండి మన పూర్వీకులు. విచక్షణకు సంబంధించిన అంశమే ఇది. కాబట్టి చాలా లోతైన అర్థమే దీంట్లో ఉండాలి. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ శబ్దము అనేది మనం మాట్లాడుకున్నట్లయితే, ఇది అగ్ని ఆరాధన నుంచి వచ్చింది. సభకి రాజ్యసభ ఎగువ సభకు చెందినటువంటి గౌరవ ఎంపీ గారు ఇచ్చేస్తున్నారు, వారికి స్వాగతం. ఉన్నాడు ఒప్పుకుంటున్నాం మనం, ఎందుకంటే ఆత్మగతంగా ఈశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం అని చెప్తుంది. అంటే అలాగే భగవద్గీత చెప్తోంది, ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి. ఈశ్వరుడు లోపల కూర్చుని ఉన్నాడు. సరే, ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడా? మనకి ఉంటే ఏ స్వరూపంలో ఉన్నది? దీనికి కూడా వేదం అర్థం చెప్పిందండి. మన శరీరంలో మనలో ఈశ్వరి కూడా ఉన్నది. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీ ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం అరుగ్వేదం చెప్తుంది. అంటే మన లోపల ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరి ఉన్నది. ఈశ్వరుడు ఏమి, ఈశ్వరి ఏమి? ఒక్కసారి మనం గమనించినట్లయితే అధిదైవంగా ఈశ్వరి ఉన్నది, ఆత్మగతంగా ఈశ్వరుడు ఉన్నాడు. ఇంకా ఇందులో మనం సందేహించాల్సిన అంటే అనుమానించి ఇంకా ఏం అర్థం కాలేదేమో అనుకోవాల్సిన పరిస్థితి ఏమీ లేదు కదండి. మనకి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవన్నీ ఈశ్వరి అంటే ప్రకృతి. అంటే ఇలా చెప్తే కాదండి, నిజంగానే ప్రకృతి అనేది వేదం ప్రకటించిందా చెప్తారు. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఓంకారం అంటే శబ్దం నుంచి సృష్టి అంతా ఏర్పడింది. విభాజితమైనది, అయ్యా అమ్మలుగా విభాజితమైనది, ప్రకృతి పురుషుడుగా విభాజితమైనది. ఇది విన్న